విజయవాడ సేఫా? 100% సేఫ్. ఇంకా ఫర్దర్గా కూడా ఆ ఇష్యూ రాకుండా, ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రేస్ కాకుండా ఇంకా ఫర్ ఎవర్ సేఫ్ అండి. అది ఇప్పుడే కాదు, ఫర్ ఎవర్ సేఫ్. ఇంకా ఈ సందర్భంగా 2 విషయాలు మాట్లాడుకుందాం. గతంలో ఇరిగేషన్ మినిస్టర్ ఎవరండి? రాంబాబు. ఎస్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నిమ్మల రామానాయుడు అని మినిస్టరేనా? మినిస్టర్ కాదండి. ఇప్పుడు విపత్తులు వచ్చిన తర్వాత మినిస్టర్ కామెడీ కింద పదవి వచ్చిన తర్వాత కాస్త ఒక స్టేటస్ మెయింటైన్ చేస్తారు, లేదంటే ఈగో ఫీలింగ్ ఏ ఉంటాయి. ఒక మంత్రి అండి దాదాపు ఆ గండ్లు అన్ని పూడ్చిన వరకు అదే వర్షంలో అదే బురదలో అక్కడే ఉండి సోషల్ మీడియాలో ఆయన చూస్తుంటే నిజంగా ఏంటి నిజంగా ఇంత హార్డ్ వర్క్ రా. అదే బాబు గారిని ఫాలో అయ్యి సింపుల్ అండి. వర్షం వస్తుంటే గొడుగు కూడా మినిస్టర్ పట్టుకోడండి. అవును. అలాంటిది తన గొడుగు తను పట్టుకొని ఒక్కడే ఆ పరిస్థితులు అక్కడ వర్షంలా గాలి వర్షము పని చేపిస్తూ బైక్స్లలో వెళ్ళటం, అక్కడ నడవటానికి కూడా లేని పరిస్థితులు బైక్లలో అక్కడ తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళటము, ఒక సాధారణ ఒక మనిషిలాగా అంటే కార్యకర్తలాగా మినిస్టర్ అన్ని పక్కకు పెట్టేసి కార్యకర్త కన్నా ఇంకా తను రియాక్ట్ అయిన విధానం ఏదైతే ఉందో చాలా రిస్క్ తీసుకున్నారండి. ఎందుకంటే ఆ ఏజ్లో అంత రిస్క్ ఏదైనా అయితే ప్రాణం పనంగా పెట్టి రిస్క్ అంతే తీసుకు కదా. అక్కడ అదే అంత పెద్ద ఫ్లడ్ వస్తుంది, ఒక పక్క కట్టలు దిగిపోతున్నాయి, ఏదైనా అవ్వచ్చు. సడన్ గా కట్ట ఇదైపోయింది అనుకోండి, తనకి డ్యామేజ్, తనకి డేంజరే కదా. కానీ మంత్రి గారిని చూసి ఆర్మీ వాళ్ళు కూడా షాక్ అయ్యారండి. అదే చెప్తున్నాను, ఇందాక అదే అనుకున్నాం. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం అండి, ప్రజలతో ప్రభుత్వం. ఏంటి గత మంత్రులకి ఈ మంత్రులకి ఉన్న తేడా ఏంటి? ఎగ్జాంపుల్ చూశారు కదా, విజయవాడ ఎగ్జాంపుల్. ఇక్కడ మంత్రులు అందరూ సమానం అండి. ఇది సీఎం పిఎం అనేది మంత్రి, ఇక్కడ ఎమ్మెల్యే లేదండి. విపత్తు వచ్చినప్పుడు అందరూ సమానమే అండి. అందరూ ప్రజలే, అందరూ అలానే చేశారనమాట. కష్టం అందరి కష్టం, నీ కష్టం నా కష్టం అనుకొని చేశారు కాబట్టి అందరూ సమానం. సో దాదాపు 3 సంవత్సరాల నుంచి బాగా కష్టపడ్డారు. సిబిఎన్ ఫోరం పెట్టారు, ఎంతోమందిని గ్యాదర్ చేశారు, ఎన్నో మీటింగ్స్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మీరు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇక్కడ చేపట్టారు. సో చేయాల్సిన వరకు చేశారు, మీ ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు సిబిఎన్ ఫోరం ఏం చేయబోతుంది? విజన్ 2047 ఏదైతే ఉందో బాబు గారు చేసిందానికి, అప్పటి వరకు బాబు గారే సీఎం అవ్వాలి, అప్పటి వరకే టీడీపీ గవర్నెన్స్ ఉండేలాగా బాబు గారే సీఎం అవ్వేలాగా నెక్స్ట్ ఈ 5 years పార్టీ ఎలా స్ట్రెంథెన్ చేయాలనే ప్రోగ్రామ్స్ చేస్తామండి. ఆల్రెడీ ప్లానింగ్ అయిపోయింది. ప్రోటోటైపు 2 కాన్స్టిట్యున్సీలో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ మంత్ ఎండ్ అండి. ఈ మంత్లో స్టార్ట్ చేస్తున్నాము ప్రోటోటైపు. కాబట్టి విల్ బీ షార్ట్లీ అనౌన్సింగ్ అండి, అనౌన్స్ చేస్తాం దానికి ఎలా కార్యాచరణ ఏంటనేది నెక్స్ట్ కమింగ్ డేస్లో. కానీ ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను సార్, ఇబ్బంది పడవద్దు. ఆంధ్రప్రదేశ్ కాదు, మీరు తెలంగాణ. ఏంటి అసలుకి అమర్ అసలు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నాడంటే ఏమి కనిపించట్లేదు. స్టేటా పక్క స్టేట్ తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు, కానీ ఏం చేయాలో చేస్తూ వెళ్తున్నాడు, అక్కడ సక్సెస్ అవుతున్నాడు అంటున్నారు. ఇంకా అమరు ఇలానే ఉంటారా, ఇంకేమన్నా పదవులు ఆశిస్తున్నారా అని చెప్పి కూడా ఒకటి వినిపిస్తుంది మాట. ఏదైనా బాధ్యత అప్పు జీవితం చేస్తారా? సార్ ఇప్పుడు విడిపోయినాం, కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు సపరేట్ అయింది, కానీ ఒకప్పుడు అంతా ఏపీ కిందే ఉంది కదండి. బాబు గారు అందరికీ కదా అప్పుడు. ఇప్పుడు ప్రాంతాలు విడిపోయినాయి, కానీ ఐ డోంట్ థింక్ సో బాబు గారు ఏపీకి తెలంగాణకి సంబంధం లేదండి. ఎందుకంటే బాబు గారు ఉన్నప్పుడు బాబు గారు వల్లనే మేము ఈ ఏరియాలో అంతా ఈ గ్రోత్ డెవలప్మెంట్, ఈ బిజినెస్ మేము చేసే బిజినెస్, ఇప్పుడు నేను ఉన్నాను, ఇదంతా ఈ డెవలప్మెంట్ ఇదంతా తెలంగాణ అంతా బాబు గారు చేసిందే కదా. దట్స్ ఓన్లీ కటసీ టు బాబు. కానీ మాకున్న సమాచారం మీరు ఒక పెద్ద పదవి చేపట్టబోతున్నారు, అది తెలంగాణలోనే పార్టీ బాధ్యతలో కీలక పాత్ర వహించబోతున్నారు అని చెప్పి వినిపించిన మాట ఎంతవరకు నిజం? లేదండి, అంటే అట్లాంటిది ఇప్పుడైతే సమాచారం ఏం ఆశించడం తప్పులేదు, కానీ ఒకవేళ బాధ్యతలు అప్పు చెప్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లెట్స్ సీ అండి, చెప్తున్నాను కదా, మన కష్టం మనం పడతామండి. రేపు ఏమవుతుంది అనేది మన చేతిలో లేదు. ఇప్పుడు ఏది ఆశించి చేయట్లేదు, బట్ మన కష్టం మనం అనుకున్నది నాకు అనిపించింది నేను చేస్తానండి. కాదమర్ గారు, ఇది జెనెక్స్ సమ్మర్ అంటేనేమో సిటీల్లో 1 of the టాప్ బ్రాండ్. మీ పేరు తెలియని వాళ్ళు ఉంటారు.
మీకు తెలియని పొలిటికల్ లీడర్లు లేరు, మీకు తెలియని డిపార్ట్మెంట్స్ లేవు, అందరూ మీ కస్టమర్లే, అందరితో మీరు పంచుకుంటారు, అంత పెద్ద బిజినెస్. ఇవన్నీ కూడా మీరు రిస్క్ చేసి ఎందుకు వన్ సైడే వెళ్ళారు? అసలు దీనికి సపోర్ట్ ఎవరు? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండాలి. ఒక పక్క బిజినెస్ విషయంలో కూడా కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. బేసిక్ ఇలాంటి విషయాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరూ మీకు తెలిసిన వాళ్ళు, వైసీపీ వాళ్ళు తెలుసు, టీడీపీ వాళ్ళు తెలుసు. ఎట్లా సార్? నాది ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే 1 year అవుతుంది ఆ బోర్డు పెట్టి. వైసీపీ వాళ్ళకి నేను ఎటువంటి సర్వీసెస్ ఇవ్వనని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారు. అయినా వెనక తగ్గలేదు. ఏంటి ఆ ధైర్యం? ఏంటి ఆ ధైర్యం వెనకున్న ఇష్టం అండి, సపోర్ట్ ఏంటి? బాబు గారు అంటే ఇష్టం, ఫస్ట్ ప్రేమ, ఇష్టం, దైవం అన్నీ బాబు గారు అంటే. ప్లస్ గ్రాటిట్యూడ్, బాబు గారు చేసినది ఏదైతే దానివల్లే మేము ఈ పొజిషన్లో ఉన్నాము. జస్ట్ షోయింగ్ గ్రాటిట్యూడ్ బాబు గారు అండి. కష్టంలో పొజిషన్లోకి రాగానే కొంచెం ఆర్థికంగా స్థిరపడంగానే కామన్గా ఎవరైనా మర్చిపోతారు. మీరు మంచిగా సెటిల్ అయ్యారు, దాన్ని కూడా రిస్క్లో పెట్టారు. సార్, తల్లిదండ్రుల్ని మర్చిపోయినోడు వాడు మనిషి కాదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనం ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నామంటే ఎవరి వల్ల అనేది అది మర్చిపోకూడదు. ఈ 2 మర్చిపోయినప్పుడు ఇంకా మనిషి అవ్వడు. అందుకనే ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే ఓన్లీ బాబు గారే కాబట్టి, బాబు గారు అంటే ఇష్టం కాబట్టి జస్ట్ ఉడత భక్తిగా కొంచెం ఏదో నా వంతుగా నేను చేస్తాను అంతే. గ్రాటిట్యూడ్ టువర్డ్స్ బాబు గారు అంతే. సో ఈ టైం ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? ఒక పక్క మీ బిజినెస్, మరో పక్క ఒకసారి కాల్ చేస్తే యూఎస్లో ఉండంటారు, ఒక్కసారి చేసినా యూకేలో ఉండంటారు, మరో పక్క ఇక్కడ చూసిన పార్టీ యాక్టివిటీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలా ఈ టైం అంతా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? దీనికి మీకు సపోర్ట్ ఫ్యామిలీ పరంగా? కష్టంగా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నాం అట్లా. ఎందుకంటే ఇంకా కొత్త ప్లాన్స్ కూడా చేస్తున్నారు. టీమ్ని రన్ చేసుకోవటం ఒకటి, సోషల్ యాక్టివిటీస్, ఇది సిబిఎన్ ఫోరం యాక్టివిటీస్ ప్లానింగ్ ఒకటి, ఇటు బిజినెస్ రన్ చేసుకోవాలి. కష్టంగా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నాం మేము. బాబు గారు ఈ మధ్య రీసెంట్గా ఒక మాట అన్నారు, ఎవరన్నా రాజీనామా చేసి వస్తే సో అన్ని ఎంక్వైరీలు చేసుకొని తీసుకోవాలంటే పార్టీలో తీసుకుంటా ఉన్నారు. అట్లా ఆ రోజు మీరు ఏమన్నారంటే వైసీపీ వాళ్ళకి ఎవరికి నేను మా జెనెక్స్ నుంచి ఎటువంటి సర్వీస్ ఇవ్వను, అలా వచ్చారనుకోండి వాళ్ళకి సర్వీస్ ఇస్తారా? ఇప్పుడు ఎందుకంటే 1 year అయిపోబోతుంది, మీరు ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు. అట్లే బోర్డు ఇప్పటికి అలానే ఉంది కదా? అట్లేం లేదు. ఇప్పుడు సర్వీస్ వాళ్ళు వస్తే సర్వీస్ ఇస్తాం కదండి. ఇప్పుడు అది ఎలక్షన్స్ వరకే మనం టార్గెటెడ్, ఎలక్షన్స్ వరకే. ఓకే, బట్ ఎలక్షన్స్ అయిపోయింది కదా, ఇంకా మనం పగ, ద్వేషాలు అట్లాంటివి ఏం మనం పెట్టుకోలేదండి. ఎందుకంటే బాబు గారు కూడా ఇప్పుడు అవన్నీ పక్కకు పెట్టేసి గవర్నెన్స్ ఒక మీదే ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ ప్రశాంతంగా ఉంటే ఇంకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు బాబు గారు ఉంటారని నమ్మకం కలిగిస్తే పెట్టుబడులు వస్తాయి, జనాలు ఇటు చూస్తారు, ఏపీ వైపు చూస్తారు అనేది బాబు గారి ఆలోచన. అందుకనే ఏపీ అంతా సైలెంట్గా గ్రోత్ కానీ అన్ని డెవలప్మెంట్ ముందుకెళ్తుంది, అలా ముందుకెళ్తుంది అనమాట. ఎందుకంటే బాబు గారి ఆలోచన ఇది. చూసారు, దానివల్ల తెలంగాణ ఎఫెక్ట్ అయిపోయింది. ఇక్కడ బిజినెసెస్ అన్ని కూర్చుండిపోయినాయి, ఇక్కడ అంతా స్టేబుల్గా ఉంది. ఇంత ముందు లాగలేదు. ఎలక్షన్స్ ముందు తెలంగాణ స్వింగ్లో ఉండేది, ఇప్పుడు తెలంగాణ అంతా స్టేబుల్గా ఉంది. అంటే అవును, రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా ఎట్లా అంటే ఇంకా అది అంటే ఆగిపోయింది. అంటే ఇంకా స్టేబుల్ అంటే ఇంకా రోజు ఎలా ఉందో అలా గొప్పగా ఏమీ లేదు.